ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా అని పిలుపునిస్తే అది తమ కోసమో ఏమో అనుకున్నారో ఏమో కానీ కొందరు మోసగాళ్లు మాత్రం స్వంతంగా ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించుకొని డబ్బులు దండుకుంటున్నారు. మొన్న బ్యాంకు, నిన్న పోలీస్ స్టేషన్, తాజాగా కోర్టు, ఇలా మోసానికి కాదేది అనర్హం అన్నట్లు ప్రతి ప్రభుత్వ రంగ సంస్థలను ఎన్నుకొని మరీ మోసాలకు పాల్పడుతున్న ప్రభుత్వం మాత్రం ఏం చేస్తుందో అన్న అనుమానం కలగక మానదు. దేశంలో ఇప్పటి వరకు సైబర్ నేరాలే చూశాం, కానీ ఇప్పుడు కొత్త తరహా మోసాలు మొదలయ్యాయి. తాజాగా ప్రభుత్వ రంగ సంస్థ ఎస్బీఐ పేరుతో నూతనంగా బ్రాంచ్ తెరిచి మోసాలకు పాల్పడుతున్నారు మోసగాళ్లు. అచ్చం ఒరిజినల్ ఎస్బీఐ బ్యాంకు బ్రాంచ్ లాగానే మొత్తం ఫర్నిచర్, వోచర్ బుక్స్, సిబ్బంది అన్ని ఒరిజినల్ లాగానే బ్యాంకు సిబ్బంది కూడా మోసపోయేలా బ్యాంకును రూపొందించారు. అయితే గతంలో ఒక సినిమాలో చూపించిన విధంగా ఉత్తిత్తి బ్యాంకు లాగానే ఉంది ఈ బ్యాంకుల పరిస్థితి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని చాపోరా గ్రామంలో, తమిళనాడులోని వాండుతి ప్రాంతంలో ఇలాంటి బ్యాంకులు వెలిశాయి. ఇంత ధైర్యంగా ఏకంగా బ్యాంకు బ్రాంచ్లే పెట్టగలుగుతున్నారంటే ప్రజల ధనానికి రక్షణ ఎక్కడా? ఎంత పెద్ద ఆర్థిక నేరమైనా కోర్టుల నుండి ఈజీగా బెయిల్ పొందవచ్చుననే ధైర్యంతోనే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. అయితే ఈ తరహాలో మోసాలు ఇప్పుడు కొత్తేమీ కాదు. గతంలోనూ తమిళనాడు రాష్ట్రంలోని కదులూరు జిల్లాలో ఎస్బీఐ బ్యాంకును నడిపి భారీగా దోచుకున్నారు మోసగాళ్లు. ఇదిలా ఉంటే బీహార్ గ్యాంగ్ 8 నెలల పాటు నకిలీ పోలీస్ స్టేషన్ను నడిపింది. బీహార్లోని ఒక ముఠా 8 నెలలుగా హోటల్లో నకిలీ పోలీస్ స్టేషన్ను నిర్వహించింది. అక్కడ వారు అధికారుల వలె దుస్తులు ధరించి వందలాది మంది నుండి డబ్బు వసూలు చేసినట్లు భావిస్తున్నారు. మోసగాళ్లు పోలీసులు లేదా సైనికులుగా నటిస్తున్న సంఘటనలు సర్వసాధారణం. ఈ ముఠా అసలు స్థానిక పోలీస్ చీఫ్ ఇంటికి కేవలం 500 మీటర్ల దూరంలో దుకాణాన్ని ఏర్పాటు చేసింది. మరియు ర్యాంక్ బ్యాడ్జీలతో కూడిన యూనిఫామ్లు ధరించి తుపాకీలను తీసుకెళ్లింది. ఫిర్యాదులు మరియు కేసులు నమోదు చేయడానికి నకిలీ స్టేషన్లోకి వచ్చే స్థానికుల నుండి డబ్బు వసూలు చేస్తారు. అదే సమయంలో వారికి సామాజిక గృహాలు లేదా పోలీసు ఉద్యోగాలు కల్పించడంలో సహాయం చేస్తామని హామీ ఇవ్వడం ద్వారా ఇతరుల నుండి నగదును జేబులో వేసుకుంటారు. ఇదో తరహా మోసం. ఇప్పుడు తాజాగా కోర్టు సైతం గుజరాత్లో ఓ భూ వివాదానికి సంబంధించి నకిలీ కోర్టును నడుపుతూ ఆర్డర్ను అందజేస్తున్నారనే ఆరోపణలపై మంగళవారం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అహ్మదాబాద్ సిటీ సివిల్ కోర్టులో కేసు విచారణకు వచ్చిన తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మోరిస్ శామ్యూల్ క్రిస్టియన్గా గుర్తించబడిన నిందితుడు 2019 నుండి తీర్పులను ఇస్తున్నాడు. ముఖ్యంగా గాంధీనగర్ ప్రాంతంలోని భూ లావాదేవీలలో వసూలు నిర్వహించారు. అయితే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు ఏం చేస్తున్నట్లు? ప్రధాని నరేంద్ర మోడీ మేక్ ఇన్ ఇండియా అని పిలుపునిస్తే కేటుగాళ్లు మాత్రం ఇలా ప్రభుత్వ రంగ సంస్థలను స్వంతంగా ఏర్పాటు చేసుకొని మోసాలు కొనసాగిస్తున్నారు. ఇలాంటి మోసాలు మళ్లీ జరగకుండా ఉండాలంటే చట్టాలు కఠినంగా అమలు చేయాలి. పోలీసులు కూడా తమ బాధ్యతను సక్రమంగా నిర్వహించి కొత్త ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన నూతన బ్రాంచ్లు ఏర్పాటు చేసేటప్పుడు తప్పనిసరిగా దానికి సంబంధించిన అనుమతి పత్రాలు పరిశీలించిన తర్వాతే అనుమతులనివ్వాలి. చేతులు కాలాక ఆకులు పట్టుకునే ముందే జాగ్రత్తతో అనుమతులు ఇస్తే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని ఆశిద్దాం.